ఉగ్రముఖపై రుద్రతాండవం, ఆపరేషన్ సింధూర్, భారత విజయ సింధూరం అనే పేరుతోటి మనకి ఇవ్వడం జరిగింది. ముష్కరుల స్థావరాలపై నిప్పుల వర్షం, విరుచుకుపడినటువంటి క్షిపణులు, డ్రోన్లు, పాకిస్తాన్ సరిహద్దులు దాటకుండానే దాడులు చేసినటువంటి భారత ఆర్మీ, పాక్ పిఓకలోని 9 ఉగ్ర స్థావరాలు ధ్వంసం, మసూద్ అజాద్ కుటుంబం మొత్తం అంతం, 80 మంది ఉగ్రవాదుల హతం, 31 మంది అని ప్రకటించినటువంటి దాయాది దేశం, ఆపరేషన్ సింధూర్ విజయవంతం, స్వయంగా పర్యవేక్షించినటువంటి ప్రధాని మోదీ, ప్రతీకారం తీర్చుకుంటున్నామన్నటువంటి షహబాజ్, సరిహద్దు వెంట పాకిస్తాన్ కాల్పులు, 13 మంది భారత పౌరుల దుర్మరణం, శాంతించాలని ప్రపంచ దేశాల పిలుపు. పాకిస్తాన్ కు సంబంధించినటువంటి పంజాబ్ ప్రావిన్స్ చూసుకున్న బహావల్పూర్ సమీపంలో భారత దాడులు ధ్వంసమైనటువంటి భవనం మరి దారుణంగా పగిలిపోయింది ఎక్కడికక్కడికి. ఒకసారి చూద్దాం వీడియో కూడా. Big basket, delivering in 10 minutes. పహల్గా ఉగ్రదాడికి భారత్ ప్రతీకారం తీర్చుకుంది. అర్ధరాత్రి దాటిన తర్వాత పాక్ లో 9 ఉగ్రవాద శిబిరాలపై భీకరంగా విరుచుపడింది. ఆపరేషన్ సింధూర్ పేరుతో లష్కర్ ఎ తోయిబా, జైష్ ఎ మొహమ్మద్, హిజ్బుల్ ముజాహిదీన్లకు చెందిన ఉగ్రవాద శిబిరాలను నేలమట్టం చేసింది. పాక్ గగనతలంలోకి ప్రవేశించకుండానే శత్రుముఖల భరతం పట్టింది. ఉగ్రదాడి చేసి ఎక్కడ దాక్కున్నా వెంటాడి వేటాడతామని గట్టి సందేశాన్ని ఇచ్చింది. భారత్ జరిపిన దాడిలో 26 మంది మరణించగా 46 మంది గాయపడినట్టు పాక్ సైనిక ప్రతినిధి ధృవీకరించారు. జైషే మొహమ్మద్ అధినేత మసూద్ అజార్ కుటుంబ సభ్యులు 10 మంది మృతి చెందారు. పహల్గామ్ లో 26 మంది అమాయక పర్యాటకుల్ని పొట్టన పెట్టుకున్న ఉగ్రవాద దాడికి ప్రతీకారంగా పాకిస్తాన్ పై భారత్ మెరుపు దాడులకు దిగింది. ఆపరేషన్ సింధూర్ పేరుతో పాక్ సహా పిఓకేలోని 9 ముష్కర స్థావరాలపై విరుచుకుపడింది. ప్రధాని నరేంద్ర మోదీ స్వయంగా ఆపరేషన్ సింధూర్ పేరును ప్రతిపాదించారు. బుధవారం తెల్లవారుజామున 1:05 నుంచి 1:30 మధ్య వాయుసేన, సైన్యం సంయుక్తంగా విరుచుకుపడ్డాయి. వారికి నావికాదళం కూడా సహకారం అందించినట్లు తెలుస్తోంది. మెరుపు దాడులు చేసినట్లు 1:44 సామాజిక మాధ్యమం ఎక్స్ లో సైన్యం పోస్ట్ చేసింది. ఉగ్రవాదులకు సంబంధించి 9 స్థావరాలను విజయవంతంగా ధ్వంసం చేసినట్లు వివరించింది. భారత దాడులు చేసిన 9 స్థావరాల్లో 4 పూర్తిగా పాక్ భూభాగంలో ఉన్నాయి. మిగిలిన 5 పాకిస్తాన్ ఆక్రమిత కశ్మీర్ లో ఉన్నాయి. భారత నిఘా వర్గాలు ఇచ్చిన సమాచారంతో త్రివిధ దళాలు తీవ్రవాద శిబిరాలను లక్ష్యంగా చేసుకున్నాయి. ఫైనాన్షియల్ యాక్షన్ టాస్క్ ఫోర్స్ FATF గ్రే లిస్ట్ నుంచి బయటపడి IMF ఆర్థిక సాయం పొందుతున్న పాకిస్తాన్ ఉగ్ర శిబిరాలకు ఆరోగ్య కేంద్రాల ముసుగు తొడిగింది. బయటకు ఆరోగ్య కేంద్రాల మాదిరి కనిపించేలా చేసి లోపల ఉగ్రవాదులకు ఆశ్రయం, శిక్షణ క్యాంపులను పాక్ నిర్వహిస్తోంది. ఈ శిబిరాలకు మౌలిక సదుపాయాలు కల్పించడం సహా ఉగ్రవాదులకు పాక్ నిఘా సంస్థ ISI, పాక్ సైన్యంలోని స్పెషల్ ఆపరేషన్ గ్రూప్ శిక్షణ ఇస్తున్నట్లు తెలుస్తోంది. ఆ శిబిరాలను భారత సైన్యం, వాయుసేన లక్ష్యంగా చేసుకున్నాయి. కోట్లీ, బహవల్పూర్, మురీద్కేట్, ముజఫరాబాద్, చాకమ్రు, గుల్పూర్, భీంబర్, సియాల్కోట్ పై భారత్ మెరుపు దాడులు చేసింది. లష్కర్ ఎ తోయిబా, జైషే మహమ్మద్, హిజ్బుల్ ముజాహిదీన్ స్థావరాలను వాయుసేన, సైన్యం లక్ష్యంగా చేసుకున్నాయి. త్రివిధ దళాలు అత్యంత సమన్వయంతో నిర్వహించిన ఆపరేషన్ సింధూర్ కోసం భారత్ అమ్ముల పొదిలో నుంచి ఆధునిక ఆయుధాలను బయటకు తీశాయి. ఆత్మాహుతి డ్రోన్లు, స్కాల్ప్ క్షిపణులు, హ్యామర్ బాంబుల్ని వాడినట్లు ప్రాథమికంగా తెలుస్తోంది. ఆత్మాహుతి డ్రోన్లు నిర్దేశిత లక్ష్యాలతో పాటు కదులుతున్న లక్ష్యాలను ఛేదించేందుకు వినియోగిస్తారు. ఫ్రాన్స్ అభివృద్ధి చేసిన స్కాల్ప్ క్షిపణుల్ని శత్రు దేశాల్లోకి చొచ్చుకు వెళ్లి దాడి చేసేందుకు వినియోగిస్తారు. బలంగా నిర్మించిన బహుళ అంతస్తుల భవనాలు, బంకర్లను ధ్వంసం చేసేందుకు హ్యామర్ బాంబుల్ని వినియోగిస్తారు. తాజాగా ఆపరేషన్ సింధూర్ లో 9 ఉగ్ర స్థావరాలను నేలమట్టం చేసేందుకు వేర్వేరు ప్రదేశాల నుంచి ఏకకాలంలో దాడులు నిర్వహించారని సమాచారం. ఇందుకు వైమానిక దళం, సైన్యం, నావికా దళం పరస్పరం సమన్వయం చేసుకున్నట్టు తెలుస్తోంది. అతిపెద్ద ఉగ్ర స్థావరాలైన బహవల్పూర్, మురీద్కేలను ధ్వంసం చేసే బాధ్యత వాయుసేన స్వీకరించినట్టు తెలుస్తోంది. ఇక మిగిలిన వాటి సంగతి సైన్యం తీసుకుంది.
నౌకాదళం తన నిఘా వ్యవస్థలైన P-8I విమానాలు, MQ-9 డ్రోన్లతో సహకారం అందించినట్లు నిపుణులు భావిస్తున్నారు. అయితే పాకిస్తాన్ గగనతలంలోకి వెళ్లకుండానే భారత సేనలు ఉగ్ర శిబిరాలను నేలమట్టం చేశాయి. భారత దాడులతో పాక్ వైపు భారీగానే నష్టం వాటిల్లినట్లు తెలుస్తోంది. భారత్ చేసిన దాడుల్లో పాక్ లోని పంజాబ్ రాష్ట్రం బహవల్పూర్ లో పలు నిర్మాణాలు కుప్పకూలాయి. అనేక మందిని ఆసుపత్రులకు తరలించారు. తన కంచుకోట బహవల్పూర్ లో జైషే మహమ్మద్ అధినేత మసూద్ అజర్ కు కోలుకోలేని దెబ్బ తగిలింది. మసూద్ అజర్ కుటుంబ సభ్యులు 10 మంది సహా మొత్తం 14 మంది మృతి చెందారు. ఈ విషయాన్ని మసూద్ అజర్ వెల్లడించాడు. తన పెద్ద సోదరి, ఆమె భర్త, మేనల్లుడు, అతడి భార్య, మరికొందరు కుటుంబ సభ్యులు మృతి చెందినట్లు చెప్పాడు. మురీద్ కేలో ఉగ్రవాదులకు ఆశ్రయం కల్పిస్తున్న నిర్మాణాలు దెబ్బతిన్నాయి. వాటి వద్ద పెద్ద సంఖ్యలో పాకిస్తాన్ సైనికులు మోహరించారు. అనేక అంబులెన్స్లు కనిపించాయి. భారత దాడుల తర్వాత కొన్ని గంటల పాటు తమ గగనతలాన్ని మూసివేస్తున్నట్లు పాక్ ప్రభుత్వం ప్రకటించింది. పంజాబ్ రాష్ట్రంలో ఎమర్జెన్సీ ప్రకటించారు. అన్ని విద్యా సంస్థల్ని మూసివేశారు. పహల్గాం ఉగ్రదాడిపై ప్రతిస్పందించే హక్కు మేరకి తీవ్రవాదుల మౌలిక సదుపాయాలను నిర్వీర్యం చేసినట్లు భారత్ ప్రకటించింది. ఉగ్ర స్థావరాలు నాశనం చేయకుండా ఉగ్రవాదం అంతం చేయలేమని భారత విదేశాంగ శాఖ కార్యదర్శి విక్రమ్ మిస్రీ చెప్పారు. ఆపరేషన్ సింధూర్ పై విదేశాంగ శాఖ, రక్షణ శాఖ సంయుక్త మీడియా సమావేశంలో విక్రమ్ మిస్రీ పాల్గొన్నారు. లష్కరే తోయిబా, జైషే మహమ్మద్ పై నిషేధం ఉన్నందున టీఆర్ఎఫ్ పేరుతో తీవ్రవాద కార్యకలాపాలు సాగిస్తున్నారని చెప్పారు. భారత్ పై మరిన్ని దాడులు జరిగే అవకాశం ఉందని నిఘా వర్గాలు చెప్పాయని, అందుకే ఉగ్ర స్థావరాలను ధ్వంసం చేశామని విక్రమ్ మిస్రీ తెలిపారు. Despite a fortnight having passed since the attacks, there has been no demonstrable step from Pakistan to take action against the terrorist infrastructure on its territory or on territory under its control. Instead, all it has indulged in are denials and allegations. Our intelligence monitoring of Pakistan-based terrorist modules indicated that further attacks against India were impending. There was thus a compulsion both to deter and to preempt. Earlier this morning, as you would be aware, India exercised its right to respond and preempt as well as deter more such cross-border attacks. These actions భారత సైన్యం చేసినటువంటి మెరుపు దాడులు ఎలా ఉన్నాయనేటువంటిది మనం ఇప్పటిదాకా చూసాం. ఉగ్రముఖలపై రుద్ర తాండవం అనడానికి ఏమాత్రం తక్కువలో లేకోకుండా భారత సైన్యం విరుచుకుపడింది, ధ్వంసం చేసి పడేసింది. లేకపోతే మళ్ళీ తిరిగి భారత్ పైన దాడి చేయడానికి ఈ ఉగ్రముఖలు మళ్ళీ దండెత్తడానికి అవకాశం ఉంది. మొత్తానికి తీసిపడేయటం చాలా మంచి పరిణామం. ఇంకా పూర్తి తరహాలో తీసిపడేయాలి, అసలు ఉంచొద్దు. అసలు పాకిస్తాన్ అనేటువంటి పట్టణం లేకుండా చేయటమే మంచిది. నరేంద్ర మోడీ గారు ఏమన్నారనేటువంటి విషయాన్ని ఇక్కడ మనం చూద్దాం ఒకసారి. ఆపరేషన్ సింధూర్ విజయవంతం మనందరికీ గర్వకారణం. పహల్గాం ఉగ్రదాడికి ప్రతీకారంగా పాకిస్తాన్, పాక్ ఆక్రమిత కాశ్మీర్లోని ఉగ్ర స్థావరాలపై లక్షిత దాడులను అత్యంత ఖచ్చితత్వంతో చేపట్టినటువంటి సైనిక దళాలకు అభినందనలు. ప్రధాని మోదీ, భారత సైన్యం ఎక్కడా గీత దాటలేదు. అమాయకులను చంపిన వారినే హతమార్చాయి. ఈ విషయంలో హనుమంతుడే ఆదర్శం. అశోకవనం విధ్వంసం సమయంలో తనపై దాడి చేసిన వారిపైనే ఆంజనేయుడు విరుచుకుపడ్డారు. భారత సైన్యము అలాగే వ్యవహరించింది. రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్.